మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023లో నవంబర్ 27న కార్తీక పౌర్ణమి రాబోతోంది. ఈ పౌర్ణమి కార్తీక సోమవారంతో కలిసి రావటం విశేషం. ఈ కార్తీక పౌర్ణమిలోపు ఈ వీడియో మీ కంటపడిందంటే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియోని చూడలేరు, ఈ కథలను వినరు. కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథలను కార్తీక పౌర్ణమిలోపు వింటే చాలు పరమేశ్వరుడి అనుగ్రహం సిద్ధిస్తుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. ఈ కథలను మీకు చెప్పటం కూడా మా అదృష్టమే. పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది, కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికి ఉండదు. ఖగోళపరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండదు. అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు, జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి. ఆ రోజు రాత్రికి శివాలయంలో 365 ఒత్తుల దీపాలు శివాలయంలో వెలిగిస్తారు. ఇంకా కార్తీక పౌర్ణమి నాడు నమక చమక మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయిస్తే శివుడు ప్రసన్నుడవుతాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజున ఉసిరికాయ దానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. లలితా సహస్రనామం భక్తిగా పఠిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలను అందిస్తుంది. కార్తీక పౌర్ణమినే త్రిపుర పూర్ణిమ అని, దేవ దీపావళి అని కూడా వ్యవహరించటం కద్దు. ఆ కథ విశేషమేంటంటే, పూర్వం త్రిపురాసురుడనే రాక్షసుడు అంతరిక్షంలో 3 పురాలను నిర్మించుకుని సర్వసుఖాలు అనుభవించేవాడు. అలా గర్వంతో దేవతలందరినీ హింసించేవాడు. అప్పుడు శివుడు త్రిపురాసురునితో 3 రోజుల పాటు యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. అసురవధ జరిగిన ఆనందంలో దేవతలంతా దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారట. అందుకే దీన్ని దేవ దీపావళి అని కూడా అంటారు. ఇంకా విష్ణుమూర్తి మత్స్యావతారంలో పుట్టినది ఈరోజే. బృందాదేవి తులసి మొక్కగా అవతరించింది. కార్తికేయుడు పుట్టింది. దత్తాత్రేయుడు జన్మదినము ఈరోజే. అలనాడు ద్వాపరయుగంలో రాసలీలా మహోత్సవంలో గోపికా స్త్రీలను ఆ నల్లనయ్య అనుగ్రహించింది కూడా ఈరోజేనని నమ్మిక. ఎన్నో రకాలుగా పౌరాణిక ప్రాశస్త్యం ఉంది కాబట్టే కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల్లో రాత్రంతా దీపాలు వెలిగిస్తారు. వాటినే దీపమాలలుగా పిలుస్తారు. గుడి ప్రాంగణాల్లో మెట్లన్నీ దీపాల అమరికతో శోభాయమానంగా కనిపిస్తూ ఉంటాయి. కార్తీక పౌర్ణమి రోజున మహిళలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి దీపారాధన తర్వాత భోజనం చేసుకోవటం ఆచారం. కార్తీక పౌర్ణమి రాత్రి దీపారాధన చేశాక చలిమిడిని చంద్రుడికి నివేదించి పలహారంగా స్వీకరించాలని శాస్త్రోక్తి. ఆరోగ్యపరంగా గమనిస్తే ఇలా చేయటం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేదం చెప్తోంది. అలాగే శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి మరో ప్రత్యేకత. అహీఫల వ్రతం, నానాఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరథ పూర్ణిమ వ్రతం, కృతికా వ్రతం లాంటి వ్రతాలు నోములు నోచుకుంటూ ఉంటారు ఈరోజు. వీటితో పాటు 1,00,000 బిల్వార్చన, 1,00,000 ప్రదక్షిణ, 365 ఒత్తులు, 1,00,000 ఒత్తులు, 1,00,000 రుద్రము లాంటి పూజలు కూడా ఈరోజు చేస్తారు. దైవ దర్శనము, దీపారాధన, దీపదానము, సాలగ్రామ దానము, దీపోత్సవ నిర్వహణ ఇవన్నీ కార్తీక పున్నమి రోజు విశేష శుభ ఫలితాలను ఇస్తాయని కార్తీక పురాణమే చెప్తోంది. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటల తర్వాత దీపారాధన చేస్తే సులభంగా మహేశ్వరుని అనుగ్రహం పొందవచ్చు. ఇక ఈ కార్తీక పౌర్ణమి వచ్చేలోపు కార్తీక పురాణంలోని కథలు వింటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పూర్వం పాంచాల దేశ రాజు ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు. భార్య అంటే ఆయనకు అంతులేని అనురాగం. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే సంతానలేమి వాళ్లను ఎంతగానో బాధిస్తూ ఉండేది. మను పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రుడు లేకుండా పోయినందుకు వాళ్ళు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజున వాళ్ళ దగ్గరకు పిప్పల మహర్షి వస్తాడు.
మహారాజు మహారాణి ఆవేదనకు గల కారణం తెలుసుకుంటాడు. కార్తీక వ్రతం ఆచరించటం వలన సమస్త పాపాలు దోషాలు తొలగిపోయి మనసులోని కోరికలు నెరవేరుతాయని పిప్పల మహర్షి వారితో చెప్తాడు. దాంతో ఆయన చెప్పినట్లుగానే ఆ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు. వారి వ్రత ఫలితంగా ఒక మగ శిశువు జన్మిస్తాడు. తమ కోరిక నెరవేరినందుకు, తమ కళ నిజమైనందుకు ఆ దంపతులు మురిసిపోతారు. ఆ బిడ్డకు శత్రజిత్ అని నామకరణం చేస్తారు. మహారాజు మహారాణి ఇద్దరు కూడా ఆ శిశువుని ఎంతో గారాబంగా పెంచుతారు. సంపదలకు కొదవ లేకుండా పోవటంతో శత్రజిత్ ఏ లోటు తెలియకుండా ఎదుగుతాడు. యవ్వనంలోనికి అడుగు పెడతాడు. తల్లిదండ్రులు చేసిన గారం అంతులేని సంపదలు, యవ్వన గర్వం కారణంగా ఆయన విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సుఖాల వైపుగా ఆయన మనసు పరుగులు తీయటంతో పరస్త్రీ వ్యామోహానికి లోనవుతాడు. శత్రజిత్ ప్రవర్తన భయాన్ని కలిగించేలా ఉండటం వలన ఆయనకు మంచి చెప్పే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేకపోతారు. దాంతో ఆయన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. శత్రజిత్ తాను ఏది అనుకున్నాడో అది చేసేస్తూ ఉంటాడు. తాను ఎవరికీ సమాధానం చెప్పుకోవలసిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి శత్రజిత్ కంట ఒక బ్రాహ్మణ స్త్రీ పడుతుంది. ఆమె చాలా సౌందర్యవతి. ఆమె రూప లావణ్యాలను చూసి యువరాజు ముగ్ధుడవుతాడు. ఆమె అంద చందాలే ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు. ఆమె వివాహిత అయినప్పటికీ తన సిరి సంపదలు అధికారం చూపించి తన వశం చేసుకుంటాడు. శత్రజిత్ అంతటి గొప్ప వ్యక్తి తనను ఇష్టపడుతున్నందుకు ఆమె గర్వపడుతుంది. అంతటి సిరి సంపదలు కలిగిన వ్యక్తి తనను ఆరాధించటం తన అదృష్టంగా భావిస్తుంది. తన అందచందాలకు అదృష్టానికి ఆమె మురిసిపోతుంది. రోజు రోజుకు ఆయనతో చనువుగా మసులుకుంటూ ఉంటుంది. శత్రజిత్ యువరాజు కావటం వలన ఆయన అండదండలు ఉండటం ఆమె ధైర్యానికి కారణమవుతుంది. క్రమంగా ఆమెకు తన భర్త పట్ల ప్రేమ తగ్గుతూ వస్తుంది. యువరాజు పట్ల వ్యామోహం పెరుగుతూ పోతుంది. తన భార్యకు యువరాజుతో సంబంధం ఉందనే విషయం ఆ నోట ఈ నోట విని ఆమె భర్త అయిన బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు. నిజంగా అది ఆయనకు చాలా అవమానంగా అనిపిస్తుంది. నలుగురిలో తలెత్తుకోలేకపోతూ ఉంటాడు. నిప్పులేనిదే పొగరాదని తెలిసినప్పటికీ తన కళ్ళతో చూసిన తరువాతనే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తాడు. తన అనుమానం నిజమేనని తెలియటంతో ఆ ఇద్దరిని అంతమొందించాలని నిర్ణయానికి వస్తాడు. అందుకు తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. ఆ రాత్రి ఊరికి దూరంగా ఉన్న శిథిలమైనటువంటి శివాలయాల్లో కలుసుకోవాలని శత్రజిత్ ఆమె నిర్ణయం తీసుకుంటారు. తమను ఎవ్వరూ చూడటం లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎవరి ఇళ్లలో నుంచి వారు బయలుదేరుతారు. శిథిలమైన శివాలయం దగ్గరకు చేరుకుంటారు. ఇద్దరూ కలిసి లోపలికి అడుగు పెడతారు. శివాలయం చీకటిగా ఉంటుందని తెలుసు కనుక యువరాజు తనతో పాటు ఆముదం తెస్తాడు. దీపం వెలిగించేందుకు ఇద్దరూ ప్రమిద కోసం వెతుకుతారు. యువరాజు ఆమె కలిసి ఆ గుడిలోని గర్భాలయంలో ఉన్న పాత ప్రమిదలను శుభ్రం చేసి అందులో ఆముదం పోస్తారు. ఆమె తన చీర చెంగు చివరలు చెంపి నూనెలో తడిపి ఒత్తులుగా చేస్తుంది. దీపం వెలిగించి ఒకరిని ఒకరు చూసుకుని సంతోషంతో పొంగిపోతారు. ఆనందంలో మునిగిపోతారు. తన భార్య కదలికలను యువరాజును ఒక కంట కనిపెడుతూనే ఉన్న బ్రాహ్మణుడు ఆవేశంతో కత్తి తీసుకొని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. ఒక్కసారిగా వాళ్లపై దాడి చేసి హతమారుస్తాడు. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. బ్రాహ్మణుడి కారణంగా ఆయన భార్య యువరాజు ఇద్దరూ మరణిస్తారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. వాళ్ళ ఆత్మలు శరీరాలను వదిలేస్తాయి. అప్పుడు శివలోకం నుంచి శివభటులు, యమలోకం నుంచి యమభటులు వస్తారు. శివభటులు ఆ బ్రాహ్మణుడి భార్య ఆత్మను, యువరాజు ఆత్మను వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతారు. యమభటులు ఆ బ్రాహ్మణుడి ఆత్మను వెంటబెట్టుకొని అక్కడి నుంచి కదులుతారు. అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. తాను ఎంతో నియమనిష్టలతో జీవించానని, అలాంటి తనను యమలోకానికి తీసుకువెళ్ళటం ఏమిటని యమభటులను నిలదీస్తాడు. తన భార్య దారి తప్పిందని, ఆ యువరాజు సిరి సంపదలను ఎరగా వేసి తన భార్యను వశం చేసుకున్నాడని అంటాడు. వాళ్ళిద్దరూ ధర్మం తప్పారని చెప్తాడు.
అలాంటి వారిని శివలోకానికి తీసుకుని వెళ్ళటం ఏమిటని ప్రశ్నిస్తాడు. చెడుదారిలో వెళ్తున్న వారిని శిక్షించటం తప్పెలా అవుతుందని అడుగుతాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. అంతటి పుణ్యప్రదమైన ఆ రోజున వాళ్ళిద్దరూ శివాలయానికి వచ్చారు. గర్భాలయంలో దీపం పెట్టారు. ఆ పుణ్యం కారణంగా వాళ్లను శివలోకానికి తీసుకువెళ్తూ ఉన్నట్లుగా శివభటులు చెప్తారు. శివాలయంలో దీపం వెలిగించిన వారిని హతమార్చిన పాపమే ఆ బ్రాహ్మణుడు యమలోకానికి వెళ్ళడానికి కారణమయ్యిందని అంటారు. దాంతో ఆ బ్రాహ్మణుడు తీవ్రమైన ఆవేదనకు లోనవుతాడు. తాను ధర్మం అనుకున్నది అధర్మం అయిపోయిందని చింతిస్తాడు. అప్పటి వరకు వాళ్ల మాటలను వింటూ వచ్చిన యువరాజు జోక్యం చేసుకుంటాడు. ఆ బ్రాహ్మణుని ఉద్దేశం ఏదైనప్పటికీ మేము శివలోకానికి వెళ్ళే అర్హతను పొందడానికి కారకుడయ్యాడు. అలాంటి ఆయన మా కళ్ళ ముందే నరకానికి వెళ్ళటం మాకు మరింత బాధను కలిగించే విషయం. అందువలన ఆయనను కూడా శివలోకానికి తీసుకువెళ్లే మార్గమేదైనా ఉంటే చెప్పండి అని కోరతాడు. అప్పుడు శివభటులు ఆలోచన చేసి ఒక్క మాట చెప్తారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం కారణంగా మీ ఇద్దరూ శివలోకానికి చేరుకునే అర్హతను పొందారు. మీరు చేసిన ఆ పుణ్యంలోని కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తే ఆయన కూడా శివలోకానికి వెళ్ళడానికి తగిన అర్హతను పొందుతాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే శత్రుజిత్, ఆమె ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. శివాలయంలో ప్రమిదిలో నూనె పోసిన పుణ్యం తాను, చీర చెంగు చింపి వత్తులను చేసిన పుణ్యం ఆమె తీసుకుంటామని, ఇక దీపం వెలిగించిన పుణ్యం ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తామని యువరాజు అంటారు. ఆయన చెప్పినది సరైనదిగానే శివభక్తులకు అనిపిస్తుంది. దాంతో అందుకు వాళ్ళు అంగీకరిస్తారు. అప్పుడు యువరాజు, ఆమె ఇద్దరూ కలిసి దీపం వెలిగించిన పుణ్యాన్ని ఆయనకు ధారపోస్తారు. అప్పుడు యమభటులు ఆ బ్రాహ్మణుణ్ణి శివభక్తులకు అప్పగించి వెళ్ళిపోతారు. అలా ఆ ముగ్గురు కూడా శివలోకానికి చేరుకుంటారు. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు రూపవతి. ఒకసారి సువీరునికి శత్రురాజుల చేతిలో ఓడిపోయి భార్యతో అరణ్యమునకు పారిపోవలసిన దుస్థితి దాపురించింది. ధనహీనుడై నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదుల తింటూ కాలము గడపసాగాడు. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులు ఆ బిడ్డను అతి గారాభముతో పెంచసాగారు. క్షత్రియ వంశంలో జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానం చెందుతూ అతి గారాభంతో పెరుగుతూ ఉండేది. ఆమె చూచువారలకు కనుల పండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. రోజులు గడిచిన కొద్దీ యవ్వనవతి అయి ఆమె ఆనందములో పూర్ణ చంద్రుని వలె ప్రకాశించసాగింది. ఒకరోజు వనప్రస్థుని కుమారుడు ఆ అమ్మాయిని చూసి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చెయ్యమని ఆ రాజును కోరాడు. అందుకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను చాలా బీదస్థితిలో ఉన్నాను. అష్ట దరిద్రములు అనుభవిస్తూ ఉన్నాను. మా కష్టములు తొలగిపోవడానికి గాను నాకు కొంత ధనమిచ్చినట్లయితే నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాను అని చెప్పాడు. తన చేతిలో రాగి పైసా అయినా లేకపోవటం చేత ఆ బాలిక మీద ఉన్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించాడు. ఆ రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తమ కుమార్తెను ఆ ముని కుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరినీ కూడా అత్తవారింటికి పంపించాడు. ఆ విధంగా ఆ ముని కుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖంగా జీవించసాగాడు. సువీరుడు ముని కుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకుంటూ భార్యతో సుఖంగా ఉన్నాడు. ఆ విధంగా కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఇంకెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో వారు ఎదురు చూడసాగారు. ఒకానొక సాధు పొంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వస్తూ
దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తూ ఉంటే రాజవంశంలో జన్మించిన వానిలాగా కనిపిస్తూ ఉన్నావు. నీవి అరణ్యములో భార్యాబిడ్డలతో నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు. అప్పుడు సువీరుడు, మహానుభావ, నేను ఒకప్పుడు వంగదేశమును పరిపాలించే రాజును. నా పేరు సువీరుడు. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించటం చేత భార్యా సమేతముగా ఈ అడవిలో నివసిస్తూ ఉన్నాను. దరిద్రము కంటే కష్టమైనదేదీ లేదు కదా. పుత్ర శోకము కంటే గొప్ప దుఃఖము కూడా లేదు. అదేవిధంగా భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరి ఒకటి లేదు. నేను రాజ్యభ్రష్టుడినైతిని కాబట్టి ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుతూ ఉన్నాను. నాకు 2 కుమార్తెలు. వారిలో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకున్నాను. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచూ ఉన్నాను అని తన గురించి సవివరంగా తెలియజేశాడు సువీరుడు. దానికి ఆ మునీశ్వరుడు, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనా ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకున్నావు. కన్య విక్రయము మహాపాతకములతో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవన అనే ఒక నరకాన్ని అనుభవిస్తారు. అలా సంపాదించిన ద్రవ్యముతో దేవ ముని పితృదేవత ప్రీత్యార్థము ఏ వ్రతము చేసినా వారు నశిస్తారు. అంతేకాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అదేవిధంగా కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేసేటటువంటి గృహస్థ ధర్మములు వ్యర్థమయ్యడమే కాక అతడు మహానరకాన్ని అనుభవిస్తాడు. కన్యా విక్రయము చేసిన వారికి ప్రాయశ్చిత్తమే లేదని పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి రాబోయే కార్తీక మాసములో నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునికి ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చెయ్యి. ఈ విధంగా చేస్తే నీవు గంగా స్నానము చేసిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మటం వలన మూట కట్టుకున్న పాప ఫలము కూడా తొలగిపోతుంది అని రాజునకు హితోపదేశము చేశాడు. అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికి ఉండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కోసము ప్రస్తుతమున్న అవకాశమును చేజేతులారా జార విడుచుకోమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలవారు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాబట్టి నా 2వ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఎవరైతే ఇస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేస్తాను. అంతేగాని కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి అతనిని తీసుకుని పోయి యమలోకములో అసిపత్రవనం అనే ఒక నరక భాగములో పడవేసి అనేక విధములుగా బాధించారు. సువీరుని పూర్వీకుడైనటువంటి శృతకీర్తి అనే ఒక రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన తర్వాత స్వర్గములో సర్వ సౌఖ్యములు అనుభవిస్తూ ఉండేవాడు. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ శృతకీర్తి, నాకు తెలిసి ఉన్నంతవరకు ఇంతవరకు నేను ఉపకారములు చేసి దాన ధర్మములు యజ్ఞ యాగాదులు చేసి ఉన్నాను. నాకీ దుర్గతి ఎందుకు కలిగిందో అని మనసులో అనుకుంటూ నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతటిని సమంగా చూసే సమవర్తివి. నా జీవితంలో నేనెన్నడూ ఏ పాపము చేయలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకురావడానికి కారణమేమిటో సెలవియ్యాల్సిందిగా కోరుకుంటున్నాను అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు యమధర్మరాజు శృతకీర్తిని చూసి,
శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు. నీవెటువంటి దురాచారములు చేయలేదు. కానీ నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనము నాశించి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరాల వారు అటు 3 తరాల వారు కూడా వారు ఎంతటి పుణ్య పురుషులైనా నరకం అనుభవించటమే గాక నీచ జన్మములు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవని ధర్మాత్ముడవని నాకు తెలుసు. కాబట్టి నీకు ఒక ఉపాయం చెప్తున్నాను, విను అని ఇలా చెప్పసాగాడు. నీ వంశీయుడగు సువీరునకు ఇంకొక కుమార్తె ఉంది. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుతోంది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చగలవు. నీవు అక్కడికి వెళ్ళి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడు అయిన ఒక విప్రునకు కార్తీక మాసమున సాలకృతముగా కన్యాదానము చేయించు. ఆ విధముగా చేసినట్లయితే నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమును పొందగలరు. కార్తీక మాసంలో సాలకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసిన లేక విధి విధానముగా ఆంబోతునకు వివాహం చేసిన కన్యాదాన ఫలం దక్కుతుంది. కాబట్టి నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను చెప్పినట్లుగా చేసి మీ పితృగణాలను తరింపచెయ్యి అని చెప్పారు. వెంటనే శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని 2వ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువనికి ఇచ్చి అతి వైభవంగా వివాహము చేశాడు. ఆ విధంగా కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమవుతాయి. వివాహ విషయములో ఎవరికైనా మాట సహాయము చేసినా పుణ్యము కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానము చెయ్యాలని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందుతాడు. శక్తి కలిగియుండి కూడా ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును పొందగలడు. కాబట్టి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి స్నానం, దానం, జపం చేసిన వారి పాపాలు మంటల్లో పడిన దూది మాదిరి నశిస్తాయి. కాబట్టి కార్తీక పౌర్ణమిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అంతులేని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఆ శివ అనుగ్రహం ఉన్నవాళ్లే ఈ వీడియోను చూడగలుగుతారు. కార్తీక పౌర్ణమిలోపు ఈ వీడియో చూస్తే శివానుగ్రహం కలుగుతుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.